ఏంటమ్మా పిలిచావు? ఏంటి మీరిద్దరు ఏదో గుసగుసలాడుతున్నారు? అదేం లేదమ్మా. నేనన్నీ విన్నాను, నాకంతా తెలుసు. నీ నోటి నుంచి విందామనే వచ్చాను. సిరికి ఏమైందిరా? అది ఏం లేదమ్మా. మరి మీరు తనకి తెలియకూడదని తన గతాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు చెప్తారా లేక నేనే వాళ్ళ ఊరు వెళ్ళి తెలుసుకోవాలా? నా కొడుకు నా దగ్గర ఏమీ దాయుడు, అలాంటిది దాస్తున్నాడు అంటే తను తప్పు చేస్తున్నాడని నేను అనుకోవాలా? లేదు, నా కొడుకు ముమ్మాటికి తప్పు చెయ్యడు. నా కొడుకు అలా బయటికి నడుస్తూ ఉంటే వాడి హుందాతనానికి, వాడి ఔన్నత్యానికి నమస్కరించేవాళ్లు, భయపడేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటిది నా కొడుకే ఏదో ఒక విషయాన్ని దాస్తూ భయపడుతున్నాడంటే నేనేమనుకోవాలి? నోరు విప్పు సత్య. అవునమ్మా, దాస్తున్నాను. అది సిరి మంచి కోసమే. ఒకవేళ తనకి గతం గుర్తొచ్చి మా వాళ్ళు కావాలి, మా ఊరు వెళ్ళాలి అంటే తన ప్రాణానికే ప్రమాదం. ఏంటా విషయం? మాకు కూడా చెప్పందా? సిరి అసలు పేరు ముల్లేటి శ్రీవల్లి. మరి నీ ప్రాణాలకు కూడా అపాయం ఉంది కదరా? అపాయం ఉందని అమాయకంగా అంటావేంటి? ముమ్మాటికి అది అపాయమే. అవునమ్మా. మరి తన గతం తెలిసి తన ఊరికి వెళ్తే తనని కాపాడేవాళ్లు కూడా ఎవరూ లేరా? లేరనే కదమ్మా ఇలా తీసుకొచ్చాను. ఒకవేళ గనుక ఇక్కడ ఉంది అని తెలిస్తే ఆస్తి కోసం తన ప్రాణాలే తీస్తారు. ఆస్తి ఎంతుంటుంది? ఇంచుమించుగా ఆ ఊరంతా వాళ్ళదే. డాక్టర్, సిరి బయటికెళ్ళి తనకి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుంది. ఇప్పుడు తనకి తన ఊరి పేరు తెలుసు, తండ్రి పేరు తెలుసు, తన పేరు కూడా తెలుసు. కానీ తనకి కొంచెం కొంచెం గతం గుర్తుకు రావడం మేం చూసామే తప్ప పూర్తిగా గతం గుర్తుకు రాలేదు. డాక్టర్, సిరి మైండ్ ఎందుకు అప్పుడప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతుంది? ఒకసారి గుర్తొచ్చి ఇంకొకసారి గుర్తుకు రానట్టు. ఇన్ఫ్యాక్ట్ తనకిలా జరిగినప్పుడల్లా చాలా బాధపడుతుంది, ఫిజికల్ గాను మెంటల్ గాను. సిరి మైండ్లో ఈ విషయాలన్నీ బ్లాక్ స్పాట్గా ఏర్పడ్డాయి. సో అప్పుడప్పుడు ఆమె వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంది. ఆ బ్లాక్ స్పాట్స్ని ఒక్కటిగా చేసి తన గతం మొత్తాన్ని గుర్తుకొచ్చేలా చెయ్యాలి. మరెలా డాక్టర్? నాకు తెలిసిన ఒక డాక్టర్ ఫారిన్లో ఉన్నారు. ఆయన త్వరలోనే వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో సిరి గురించి ఒక మాట చెప్పి పెడతాను. ఆయనకి చెప్తే ఏదైనా మార్గం చెప్పొచ్చు. లేదు, తన పరిస్థితి ఆలోచించి అది సీరియస్ అని చెప్తే ఆయనే ట్రీట్ చేయమని కోరదాం. చెప్పండి డాక్టర్, మీరలా చేస్తే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా చెప్తాను సత్య. అలాగే ఇప్పటి వరకు చేసిన కేసులు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. పేషెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. సో మీరెవ్వరూ వరీ కాకండి. ఎలాగోలా అపాయింట్మెంట్ తీసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్. ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరికి సిరికి క్యూర్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. వస్తాను డాక్టర్. పద మంజు.
దాక్షాయణి. ఈ దాక్షాయణి నా చిన్ననాటి స్నేహితురాలు. స్కూల్కెందుకు ఎప్పుడూ లేటుగా వస్తున్నావు అని అడిగితే నేను సత్యవేడి మీదుగా రావాలి అని సమాధానం చెప్పేది. దాని ఊరి పేరు గుర్తులేదు గాని తననడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి.